హలో మంచి ఎవరీవన్, ఇంట్రెస్టింగ్ వెల్కమ్ వీడియో బ్యాక్ టు ఉండబోతుంది. Hello guys, మీరైతే welcome లైక్ to షేర్ Barbell సబ్స్క్రైబ్ Meetings. మర్చిపోకండి. ఓ ఓ ఓ ఇది బీపీఎం ఛానల్ కాదు, ఎంఎం ఛానల్. ఉండన్నా జరా నేను చెప్పుకుంటా కదా, జరా ఆగు నువ్వు. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఎంఎం ట్రోల్స్ అండ్ ఫ్యాన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. 5000కి చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. అసలు ఈ వీడియో ఏంటి, బార్బెల్ బ్రో ఎందుకు మధ్యలో వస్తున్నాడు అంటే ఈ వీడియో బార్బెల్ కోసమే. అన్న నీ కోసమే ఈ వీడియో. స్టార్ట్ చేసే ముందు నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. రివ్యూస్ చెప్పడంలో నువ్వు నాకు ఇన్స్పిరేషన్. నీ రివ్యూ స్టైల్ బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది. ఎందుకో నీ వీడియోకి మాత్రం రియాక్ట్ అవ్వాలనిపించింది. నా స్టైల్లో నేను రియాక్ట్ అవుతున్నాను. ముందుగా నేను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తానో, నేను కూడా పేటీఎం బ్యాచేనా అంటే నో కాదు, నేను పేటీఎం బ్యాచ్ కాదు కానీ ఫోన్పే బ్యాచ్. నాకు ఏపీతో సంబంధం ఉంది, ఏపీలో ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, ఏపీలో పాలిటిక్స్ కూడా తెలుసు. అయినా సరే నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయను. మనకంటూ ఒక సెపరేట్ పార్టీ ఉంది. ఎస్, బీపీ, బార్బెల్ పార్టీ. జై బీపీ, జై బార్బెల్. 10th ఫిబ్రవరి 2024న ఒక వీడియో రిలీజ్ చేశాడు 2024 ఆంధ్ర ఎలక్షన్స్ గురించి. అందులో 2024 ఎలక్షన్స్లో ఏ పొలిటికల్ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అని అనాలిసిస్ చేసి మాట్లాడాడు. చాలా బాగా మాట్లాడాడు. నెక్స్ట్ 2 డేస్లోనే అంటే 12th ఫిబ్రవరి 2024న బార్బెల్ బ్లాక్ డే అని ఇంకొక వీడియో రిలీజ్ చేశాడు. దెబ్బ గట్టిగా తగిలినట్టుంది భయ్యో. ట్విట్టర్లో, ఇన్స్టాలో ఎక్కడ పడితే అక్కడ తెగేసేసుకుంటున్నారు అన్నని. అంతే కదా మరి, మనోడికి కొంచెం దోలుందిలే. వేలు పెట్టి కిలికి వాసన చూడడం అంటే ఇదే మరి. అన్న మనకెందుకన్నా పాలిటిక్స్, నా లడ్డూలు. చక్కగా మూవీ రివ్యూస్ చేసుకుంటున్నాం కదా, మధ్యలో మనకు సంబంధం లేని టాపిక్స్ అవసరమా? సరదా మ్యాన్, జస్ట్ ఫర్ ఫన్. ఆల్రెడీ నీకు సలార్ అండ్ యానిమల్ మూవీస్కి రివ్యూస్ ఇచ్చినందుకే కాపీ రైట్స్ పడ్డాయి. అయినా నువ్వు తగ్గట్లేదు. నేను ఎవరికి భయపడను, లొంగను, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నావు. ఆ విషయంలో మాత్రం బాగా నచ్చలే. ఉండాలి, ఆ మాత్రం ఉండాలే. మరి మనకి ఎందుకన్నా ఈ ఎదరావిగేషన్స్? నువ్వే కదా అన్నావు ఏపీలో ఫ్రెండ్స్ లేరు, చుట్టాలు లేరు, సంబంధం లేదు, అక్కడ ఉండట్లేదు నేను. మరి ఎందుకన్నా దోలెక్కి చేసావా వీడియో? ఏపీలో పాలిటిక్స్ ఫన్ అండ్ ఇంట్రెస్టింగా. ఆంధ్ర ఎలక్షన్స్ ఆర్ ఆల్వేస్ ఫన్ అండి. నిజమే బ్రో. మరి ఎందుకో చెప్పనా, ఎవడి పని వాడు చూసుకోకుండా వాళ్ళేం చేశారు, వీళ్ళేం చేశారు అని తిట్టుకోవడం, ఎవడు ఎప్పుడు దొరుకుతాడా, ఎవరిని ఎప్పుడు వేసుకుందామా అని చూడడం, నువ్వంటే నువ్వు అనుకోవడం, అంతే మరి. ఇలాగే ఉంటుంది. అందుకే కదా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మరి పాలిటిక్స్. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు నేనున్నాను అని మధ్యలో బుడంకాయలాగా దూరావు కదా. అవసరమా మనకి ఇవన్నీ? ఇప్పుడు నువ్వు దొరికే వాళ్ళకి మాకు ఫన్ దొరికింది. తర్వాత పోస్ట్ చేసిన వీడియోలో నన్ను బెదిరిస్తున్నారు, పర్సనల్స్ లాగుతున్నారు, ఫొటోస్ మార్ఫింగ్ చేస్తా అంటున్నావు. మరి నువ్వు పెట్టుకున్నది ప్రొడ్యూసర్స్తోనా, పొలిటికల్ పార్టీస్తో? అట్నే ఉంటుంది మరి. బట్ ఎస్, ఫ్యామిలీ జోలికి రావడం 100% తప్పే. ఎవడెవడకో వాళ్తుంది, ఎవడెవడో మాట్లాడుతున్నాడు. వాళ్ళని మార్చడం కుదరదు, మనమే జాగ్రత్తగా ఉండాలి. చేతులు కాల్చుకున్నాక ఏం చేస్తాం బ్రో? టేక్ కేర్. ఎవడీడు అసలు నాకెందుకు చెప్తున్నాడు ఇవన్నీ, ఈడేంటి నాకు చెప్పేది అని అనుకోకపోతే ఒక విషయం చెప్తా బ్రో. నీట్గా మూవీస్ చూసుకుని నీ స్టైల్లో రివ్యూస్ ఇచ్చుకుని హ్యాపీగా ఉండు మావా బ్రో. ఈ వీడియో అయితే వార్నింగ్ కోసం కాదు, జస్ట్ కేవలం నేను రియాక్ట్ అవ్వాలనుకున్నాను నీ వీడియో మీద, అవుతున్నాను అంతే. సో ఇది గైస్ మరి మన వీడియో. సో మీకేమనిపించింది? ఎక్కువ మాట్లాడానా, తెలియకుండా మాట్లాడానా, తెలుసుకోకుండా మాట్లాడానా? మీరే అనుకున్నారు కింద రాయండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. దెబ్బకి 5K కొట్టేయాలి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.